పరమేశ్వర స్వరూపులైన వాణి వరప్రసాద శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. ఇది నేను మొదటిసారిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను కాబట్టి 2 మాటలు నా గురించి, 2 మాటలు నా మీద నమ్మకము ఉంచిన చింతలపాటి డాక్టర్ మురళీకృష్ణ గారిని గురించి 2 మాటలు చెప్పి అసలు విషయమునకు వస్తాను. చెరుకు ఇంటనుంది, చెరుకు ఇంటనుంది, చేవేమో తెలియదు, ఊరు లేదు కాన ఉనికి లేదు, పేరునిచ్చే తండ్రి ప్రీతిమీరగ నాకు, కాచుచుంటి దాని కడమ వరకు. అంటే ఈ పద్యములో ఒక అర్థం ఏమిటంటే, ఇంటి పేరు చెరికే కానీ నాలో సరుకు లేదు, ఉద్యోగరీత్యా ఊర్లు పట్టుకొని తిరిగినాను కావున నాది అనుకునే ఊరు లేదు. కానీ ఎక్కడికి పోయినా మా తండ్రి గారు ఇచ్చిన పేరుకు చెడ్డ పేరు రాకుండా కాపాడుకొనుచున్నాను. వేరొక అర్థం ఏమిటంటే, నా ఇంటి పేరులో చెరుకు మాత్రమే ఉంది, ఊరు లేదు. అంటే చెరుకూరు కాదు, తండ్రి ఇచ్చిన పేరైన రామమోహన్ రావును దానికి కలిపి చెరుకు రామమోహన్ రావుగా చలామణి అవుతూ ఉన్నాను. చెరుకు అన్నది వంశానుక్రమముగా వచ్చిన బిరుదు. రామమోహన్ రావు నా పేరు కాబట్టి నేను బిరుదు పేరు 2 కలిగిన వాడిని. అందువల్ల నాకు వేరే బిరుదులు పేర్లు అవసరం లేదు. ఆ తర్వాత డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారిని గురించి 2 మాటలు. మా పరిచయము ఈనాటిది కాదు, 10 సంవత్సరాల క్రితము ఏర్పడిన పరిచయం. అప్పుడు వారు ఫేస్బుక్లో అంటే హాస్య గ్రంథిలో విరివిగా కనిపించేవారు. ఆ తర్వాత వారు కొంత దాని నుండి తగ్గించుకున్నారు. ఆయన చరవాణి పోగొట్టచే నా చరవాణి సంఖ్యను కూడా పోగొట్టుకోవడం చేత మా ఇద్దరి మధ్య కొంతకాలం ఒక గండి ఏర్పడినది. దానితో నాకు వారి నెంబర్ తెలియక, వారు నా నెంబర్ తెలుసుకోలేక ఉండిపోయినాము. కానీ మాకు మధ్యస్థముగా, మాకు తటస్థముగా డాక్టర్ లలిత గారు ఉండటం వల్ల ఆమెను నేను నా పుత్రికగా భావించుతాను. ఆమె స్వయాన మురళీకృష్ణ గారికి మరదలు. ఆమె ద్వారా నా నెంబర్ గ్రహించి నాతో వారు చరవాణిలో సంభాషణ చేయుట జరిగినది. అప్పుడు మా యొక్క ఇద్దరి స్నేహితము ఉద్ధరించబడినది. ఆయన ఎంతో ఉన్నతమైన భావములు కలిగిన వాడు. అంతేకాక మంచి ఎక్కడ ఉన్నా గౌరవించేవాడు. అంతేకాకుండా ఎక్కడైనా ఆయనకు ప్రతిభా సంపత్తి వీరిలో ఉంది అని అంటే గనక వారిని తప్పకుండా తన హక్కును చేర్చుకునే సద్గుణము కలిగిన వాడు. ఇవన్నీ వాస్తవాలే కానీ అణుమాత్రము కూడా అతిశయోక్తులు కాదు. ఆ విధంగా మా పరిచయం పునరుద్ధరింపబడిన తరువాత నేను అడపాదడపా వారితో ఎప్పుడైనా మాట్లాడడము, లేక ఏదో నేను రాసిన పద్యము
పాటో ఏదన్నా పద్య పఠనములో ఉంచుట జరిగేది. కానీ నేను చాలామంది లాగా ఎక్కువగా పాలు పంచుకోలేకపోతున్నాను. నాకు కొంత వేరే పనులు ఉండటం వల్ల విరివిగా పాల్గొనలేకపోతున్నందుకు నిజంగానే బాధపడుతూ ఉన్నాను. ఇంత మంచి ఒక వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ మురళీకృష్ణ గారిని ఎన్ని విధాల అభినందించినా అది తక్కువే. ఇక అసలు విషయానికి ఉపోద్ఘాతముగా 4 మాటలు చెప్తాను. 1968 నేను స్నాతకోత్తర పట్టాకు వరకు గణితములో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చేరుట జరిగినది. కొన్ని నెలలు గడిచిన తర్వాత అక్కడ ఒక సద్గోష్ఠి అనగా సెమినార్ ఏర్పాటు చేసినారు. అందులో నా స్నేహితుడు ప్రసంగించటం జరిగింది. ఆయన ప్రసంగములో మొట్టమొదట ఏమి చెప్పినాడంటే, "We the Indians invented zero and whose contribution to mathematics is zero." మన దేశమున భారతదేశమున శూన్యమునైతే కనుగొన్నారు, కానీ ఆ తర్వాత వారు గణితముకు చేసిన సేవ ఏమీ లేదు అని చెప్పినారు. నేను శ్రోతగా అది విని ఎంతో బాధపడినాను. కానీ నా దగ్గర ఎటువంటి రుజువులు మన వారి యొక్క గొప్పదనమును నిరూపించుటకు అప్పటి రోజుల్లో లేవు. నేను ఆ చేదు మాత్రను మింగి నీళ్లు కూడా తాగకుండా ఉండిపోయినాను. ఆ తర్వాత నేను వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయమునకు పోయి గణిత విభాగమున పుస్తకములను నేను పరిశీలించగా నాకు పూరి శంకరాచార్యుల వారు వ్రాసిన వేదిక్ మ్యాథమెటిక్స్ వేద గణితము అన్న ఆంగ్ల పుస్తకం లభించినది. నేను దానిలో కొన్ని చాప్టర్లు శ్రద్ధతో చదివిన తర్వాత మన పూర్వుల గొప్పదనము నాకు అర్థమైనది. ఆ పుస్తకమును నేను అప్పుడు కొనే విధమైనటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. అందువల్ల అప్పటికి కొనలేకపోయినాను. ఆ తర్వాత కాలంలో నేను ఆ పుస్తకమును కొని కొంతవరకు అధ్యయనం చేయటం జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందంటే, నేను ఫేస్బుక్తో పరిచయం ఏర్పరచుకున్న కాలంలో ఇప్పటికే 10-11 ఏళ్లకు పైగా అయింది. రాను ఒక్కొక్క విషయాన్ని గురించి తెలుసుకున్నది నేను ఫేస్బుక్లో తెలియజేస్తూ వచ్చినాను. నేను ఉంచినటువంటి వ్యాసములలో ఏది అసందర్భమైనది, అశ్లీలమైనది, అనవసరమైనది ఏది రాయలేదు. ఏమి చెప్పినా మన పూర్వుల గొప్పదనమే. ఏమి చెప్పినా ఆ పరమేశ్వరుని యొక్క పాదాంకితమైనటువంటి పద్యములను వ్రాయటమే, లేదు గీతములను వ్రాయటమే, లేదు కృతులను వ్రాయటమే. ఈ విధంగానే జరుపుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు మన పూర్వుల గొప్పదనమును గురించి 2 మాటలు చెప్తాను. మనకు ఉన్న 27 నక్షత్రములు అశ్విని, భరణి, కృత్తిక, ఆ విధంగా మీకు తెలియంది కాదు. అందువల్ల నేను అన్ని పేర్లు చెప్పటం లేదు. దీనిలో జ్యేష్ఠ అనే ఒక నక్షత్రం ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రము. ఆ నక్షత్రమునకు జ్యేష్ఠ అనే పేరు ఎందుకు వచ్చింది? జ్యేష్ఠుడు అంటే గనక అందరికంటే పెద్దవాడు అని కదా అర్థము. మరి ఈ జ్యేష్ఠ కూడా అందరికంటే పెద్ద అయి ఉండవలను కదా. అవును, అది పెద్దదే. ఎంత పెద్దది అంటే గనక
అది సూర్యుని యొక్క వ్యాసార్థమున కంటే ఎన్నో వేల రెట్లు పెద్దది. ఆ తరువాత ఇంకొక విషయం ఏమిటంటే, ఆ విధముగా అది అన్ని విధాల ఆ ఉన్న నక్షత్ర మండలంలో చాలా పెద్దది కాబట్టి దానికి జ్యేష్ఠ అని మన పూర్వులు పేరు పెట్టినారు. ఆ కాలంలో టెలిస్కోపులు లేవు, ఇంకా వేరే ఏ విధమైనటువంటి సాధనాలు లేదు. ప్రతి ఒక్కటి గణిత శాస్త్రబద్ధమైనటువంటి సంకలన వ్యవకలన ఇంకా అనేక సమస్తమైన గణిత పద్ధతులలో వాళ్ళ ఆ విషయాన్ని తెలుసుకుని మనకు తెలిపినారు. అంత మహనీయులు వాళ్ళు. వాళ్ళని గురించి మనము తెలుసుకునింది చాలా తక్కువ. మనలో కొంతమందికి అయితే గనక ఏమీ తెలియదేని చెప్పుటకు కూడా నేను చాలా బాధపడుతున్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న మాట చెప్తాను. అరుంధతి నక్షత్రం ఉంది. ప్రతి హైందవ వివాహంలోనూ వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. చూపించి అక్కడ ఏమిటంటే, దాంట్లో నిజానికి వాళ్ళు చెప్పే మాటల్లో వరునికి ప్రాధాన్యత ఏమీ ఉండదు, వధువుకు మాత్రమే. అరుంధతి వలె పతివ్రతగా కలకాలము నడుచుకో అనే మాట చెప్తారు. ఇక్కడ వాస్తవంలో అది కాదు. అరుంధతి నక్షత్రములో 2 నక్షత్రాల కలయిక. అది 2 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల ప్రత్యేకత ఏమిటంటే, అవి తిరుగుతూ ఉంటాయి. అవి ఒకే చోట ఉండవు. నక్షత్రాలవి కూడా అవి తిరుగుతూ ఉంటాయి కానీ కదలకుండా ఉండవు. ఒకటి తిరుగుతూ ఉంటే దాని వెనకల ఇంకోటి తిరుగుతూ ఉంటుంది. అంటే అరుంధతి నక్షత్రం ఏమి తిరుగుతూ ఉందంటే, భార్యాభర్తలైన మీరు ఒకరి వెనుక ఒకరు కలకాలము తిరుగుతూ ఒకరినొకరు ఎంతో అన్యోన్యముగా ఆప్యాయతతో చూచుకుంటూ మీ యొక్క సహజీవనము ఆదర్శప్రాయమై ఒప్పులాగున ఉండవలెను అన్న విషయాన్ని గురించి తెలుపుతూ ఉంది. ఇది అరుంధతి నక్షత్రం యొక్క గొప్పదనము. ఆ విషయాన్ని కూడా ఏ టెలిస్కోపు లేకుండా, అంటే దూరదర్శిని లేకుండా చెప్పగలగడం అనేది మన పూర్వుల గొప్పదనము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్పదనాలు ఉన్నది మన భారతదేశ చరిత్ర. కానీ మన పూర్వులకు ఉన్నటువంటి ఆ జ్ఞానము అపారము. మనకు అందులో ఒక దోసిలి మాత్రము తాగగలిగిన మన అదృష్టమే. లేదు ఒక ఉద్ధరణుడు ఆ మహాసముద్రం నుండి నీరు తాగగలిగిన మన అదృష్టమే. అది మన వారి గొప్పదనము. ఇక నేను అసలు విషయమునకు వస్తాను. విషయం ఏమిటంటే, రుద్రచమకములోని 11వ అనువాకములో గణిత ప్రాశస్త్యము ఉంది. దాన్ని గురించి తెలపడము నా ఉద్దేశ్యము. ఇక నేను ఆ విషయమును గురించి మాట్లాడుతాను. శ్రీరుద్రము కృష్ణ యజుర్వేదంలో భాగమైన తైత్తిరీయ సంహిత యొక్క 4వ కాండలోని 5, 7 అధ్యాయములు వరుసగా నమకం, చమకం గురించి తెలుపుతాయి. నమకము శ్రీరుద్రము వివిధ నామములతో గుణములతో విలసిల్లు రుద్రుని గూర్చి వివరించుతుంది. అదేవిధముగా చమకము అనుష్ఠాత యొక్క శుభాకాంక్షలు నెరవేర్చు అన్న విన్నపములు కలిగి ఉంటుంది. ఈ రెంటినీ కలిపి శతరుద్రీయము అని కూడా అంటారు. శ్రీరుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అనడము కద్దు. వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది ఇది. శ్రీరుద్రం 2 భాగాలలో ఉంటుంది కదా, అది ముందే చెప్పుకున్నాం. విరివిగా నమోపదము వచ్చుట వలన మొదటిది నమ్మకమైనది. అదేవిధముగా చెమే అను
పదము ఎక్కువగా వచ్చటం వలన రెండవది చమకమైనది. పెద్దలు ఏమి చెప్పినారంటే, నమకం చమకం చేయవ పురుష సూక్తం చమేవచ నిత్యం త్రయం ప్రయజ్ఞానో బ్రహ్మలోకే మహీయతే. నమక చమకములు పురుష సూక్తముతో కూడా నిత్యపారాయణం చేయగలిగిన వారికి శివసాయుధ్యము బ్రహ్మపదము తప్పదు. ఈ మూడు నిత్యము ఆచరించేవారు బ్రహ్మసాయుధ్యమును పొందుతారు అని శ్లోకము తెలుపుతూ ఉన్నది. ఎంతో మహత్తు కలిగినది ఈ రుద్ర ప్రశ్న. నమ్మకము చదివిన తరువాత భక్తుడు తనే శివరూపముగా భావించి దేవుని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్థన చేసేదే చమకము. ఇది ప్రతి ఒక్కరిని జ్ఞానము నుండి మోక్షమునకు మధ్య మార్గములో కనిపించే ప్రతి వస్తువు కావలసినదే, కానీ దానిని స్వీకరించి అవసరం ఉన్నంత మేరకు వాడుకొని మరి ఒకటి తీసుకునుచూ ప్రయాణము కొనసాగించవలసి ఉంటుంది. అప్పుడే మనిషి చివరకు అంతులేని ఆనందమును పొందగలుగుతాడు, అంటే శివసాయుధ్యమును పొందుతాడు అని అర్థం. ఇక చమకములోని 11వ సూక్తమును గూర్చి చర్చించుకుందాము. 11వ అనువాకములో దైవమును బేస్ సంఖ్యగాను మానవుని సరిసంఖ్యగాను వేదాంతులు పోల్చినారు. దీని ప్రాధాన్యతను మిగతా విషయములను ఇప్పుడు తెలుసుకుందాము. అసలు 11వ అనువాకము ఏమి చెప్తుంది అంటే, ఏకాచమే త్రిస్రచమే పంచచమే సప్తచమే నవచమ ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమ ఏకవిగుం నవదశచమ ఏకవిగుంశతిశ్చమే త్రయోవిగుంశతిశ్చమే పంచవిగుంశతిశ్చమే సప్తవిగుంశతిశ్చమే నవవిగుంశతిశ్చమ ఏకత్రిగుంశతిశ్చమే త్రయస్త్రిగుంశతిశ్చమే చతుస్రశ్చమే అష్టోచమే ద్వాదశచమే షోడశచమే విగుంశతిశ్చమే చతుర్విగుంశతిశ్చమే అష్టావిగుంశతిశ్చమే వా ద్వాత్రిగుంశతిశ్చమే షట్త్రిగుంశతిశ్చమే చత్వారిగుంశతిశ్చమే చతుశ్చత్వారిగుంశతిశ్చమే అష్టాచత్వారిగుంశతిశ్చమే వాజశ్చ ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ వ్యస్నియశ్చాంచయనశ్చాంత్యశ్చ భువనశ్చ భువనశ్చ మహా వాజశ్చ ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ వ్యస్నియశ్చాంచయనశ్చాంత్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ. ఇది 11వ అనువాకము. ఆ తరువాత ఓం ఇడాదేవహూర్మరుర్యజ్ఞ నీర్బృహస్పతిరుక్థామదాని శగుంసిషద్విశ్వే దేవాస్సు ఉక్తవాచః పృథివీమాతర్మా మాహిగుంసీర్మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసగుం శుశ్రూషణ్యాం మనుష్యేభ్యస్తమ్మా దేవా అవంత శోభాయై పితరోను వదంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఈ అనువాకం యొక్క భావమును పెద్దలు ఏ విధంగా విశదీకరించినారు అన్నది గమనించుదాము. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33 నాతో ఉండుగాక. 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48 నాతో ఉండుగాక. ఆహారము, ధాన్యము, ధనోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండుగాక. దీని కొరకు నేను పంచభూతములను దిక్పాలకులను నా యందు కరుణ చూపవలసినదిగా ప్రార్థించుచున్నాను. ఒక వ్యాఖ్యానము ఈ విధముగా ఉన్నది. ఒక ప్రకృతి, 3 గుణములు, పంచభూతములు, 7 ఇంద్రియములు, 9 రంధ్రములు, ఇలా
ప్రతి ఒక్క సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించుకున్నట్లు కూడా చెబుతారు. ఒకటి ఏకమవాద్వితీయం బ్రహ్మ, 3 లోకాలు 3 గుణాలు, పంచ మహాభూతాలు 7 అంటే 7 లోకాలు, 7 పరిధులు, 7 ఋషులు, 9 అంటే నవగ్రహాలు, నవవిధ భక్తి మార్గములు, నవగ్రహాల అనుకూలము, నవరత్నాలు, ఆ తర్వాత 11 10 ప్రాణాలు మరియు సుషుమ్న ఏకాదశ రుద్రులు, 13 దేవతలు అక్షరాలు, 15 నాడులు పక్షం రోజులు, 17 అంగాలు, 19 ముఖ్య మూలికలు. మాండూక్య ఉపనిషత్ పరంగా ఒకరికున్న 19 ముఖాలు, 11 యజ్ఞాలు, 23 ఆరోగ్య దేవతలు, 25 అప్సరసులు, 27 నక్షత్రాలు, 29 విద్యుత్ దేవతలు, 31 లోకాలు, 33 దేవతలు, అలాగే 4 చతుర్విధ పురుషార్థాలు, 4 వేదాలు, 4 వర్ణాశ్రమాలు, 8 దిక్కులు, వేదాలు ప్లస్ ఉపవేదాలు, 12 ఆదిత్యులు, నెలలు, రాసులు, 16 దేవుని కళలు, చంద్రకళలు, సిద్ధులు, 24 గాయత్రీ మంత్రము, 28 విష్ణు అవతారములు, 32 అనుష్ఠుప్ ఛందస్సు, 36 తంత్రాలు, 40 ఇంద్రాశ్వాలు, 44 త్రిష్టుప్, 48 జగతి. ఇవన్నీ కలుగవలనని అనుష్ఠాత కోరుచున్నట్లు చెప్తారు. కానీ ఈ సంఖ్యలు వీనివే తెలుపుతున్నవి అన్న విషయమునకు ఆధారం నాకు అగుపించుట లేదు. తరువాత శాంతి పాఠము ఇవ్వబడినది. కామధేనువు దేవతలను ఆహ్వానించుగాక, మనువు కార్యము చేయుగాక, బృహస్పతి మంత్రములు చదువుగాక, విశ్వదేవుడు పద్ధతి చెప్పుగాక. ఓ భూమాత, మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో సత్కార్యములు చేస్తూ దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా, నేను ఈ విధముగా చేసినందువల్లనే ఆ దేవతలు పితరులు నన్ను రక్షింతురు గాక. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు పై అనువాకముల గురించి కొంత తార్కికముగా ఆలోచన చేస్తాము. ఈ అనువాకమును గూర్చి బేస్ సంఖ్యలు దేవలోక సంబంధమైనవిగాను, సరిసంఖ్యలు భూలోక సంబంధమైనవిగాను వ్యాఖ్యానించబడినవి అని శృంగేరి భారతీ తీర్థస్వాముల వారు ఒకసారి తమ అనుగ్రహ భాషణములో తెలిపిన గుర్తు. విశ్వ ఆవిర్భావమునకు పూర్వము అంతా శూన్యము అంటే 0. ఆ సమయమున ప్రభవించిన పరమాత్ముడు మాత్రమే అంటే 1. ఆ విధముగా 17 వరకు వరుసగా ఈ క్రింద వ్రాసుకుంటూ పోదాము. 17 వరకే ఎందుకు అంటే అందుకు కారణమున్నది. అది రాను రాను తెలియవస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క అంకెకు లేక సంఖ్య 1 నుండి 9 వరకు అంకెలు, ఆపై అన్ని సంఖ్యలు ఉంటే అంటే ఒక్కొక్క అంకెకు లేక సంఖ్యకు వర్గము కనుగొంటూ పోదాము. అంకెలలో 2కు వర్గము 4, 3కు వర్గము 9, ఆ పైన మిగిలిన అంకెలకు సంఖ్యలే వర్గములు. 0 ఇది ఎటువంటి గణిత కరణములకు లొంగదు. 1 అట్లుగాక గుణకమునకు మాత్రమే లొంగుతుంది. సంకలన
వ్యవకలన భాగాహారములకు లొంగుతుంది. కావున 1కి వర్గము 1, 2కు 4, 3కు 9, 4కు 16, 5కు 25, ఈ విధముగా 17కు వర్గము 289. 1 యొక్క వర్గము 1 కావున 1 - 0 = 1. 22 - 1 21 అవుతుంది. దాని వర్గమూలము 3. ఈ విషయాన్ని పరిశీలించుదాం. 1 యొక్క వర్గము అనగా 1² = 1 అంతే. అది పెరగదు, తరగదు. అదేవిధంగా 2² 4, 3² 9. ఈ విధంగా వర్గము చేసినప్పుడు వచ్చే ఫలితాన్ని గురించి మీకు చెప్పినాను. ఇప్పుడు 4² 16 అవుతుంది, 5² 25 అవుతుంది, అండ్ సో ఆన్. ఆ విధంగా అది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి అట్లా ఉంచి ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తాము. 1² 1 అని చెప్పినాము కదా. చూడండి, ఆ తర్వాత వచ్చేది ఏది? 2² 2² అంటే 4. 4 - 1² అంటే 2² - 1² = 3. అదేవిధంగా 3² - 2² = 5. అట్లా చెప్పుకుంటూ పోతే గనక 7, 9 ఇవన్నీ వస్తాయి. అంటే ఏకాచమే, త్రిస్రచమే, పంచజమే, సప్తచమే, నవచమే, ఏకాదశచమే అన్నట్లు వరుసగా ఆ అంకెలు, ఆ సంఖ్యలు వస్తాయి. ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతే 17² - 16². 17² వచ్చేసి 289. 16² వచ్చేసి 256. 289లో 256 తీసివేస్తే 33 వస్తుంది. మనకు చెప్పబడిన బేస్ సంఖ్యలు 33 వరకే. కాబట్టి ఆ 33 వరకు ఆ విధంగా వస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 17 వరకు మనం చెప్పుకుంటూ బేస్ సంఖ్యలు చెప్పుకుంటూ పోతే అవి ఈ విధంగా ఏర్పడినాయి అనేది మనకు 33 వరకు ఈ విధంగా ఏర్పడినాయని తెలుస్తుంది. సరే, ఆ తర్వాత ఏమవుతుంది? సరి సంఖ్యలు వస్తాయి. ఏవి? 4, 8, 12, 16, 20, 24 ఈ విధంగా 48 వరకు వస్తాయి. ఇవి ఏ విధంగా వస్తాయి అన్నది ఒకసారి చూస్తాం. బేస్ సంఖ్యలను దేవ సంఖ్యలు అంటారని చెప్పుకున్నాం కదా. పురాణాలలో పరిచయం ఉన్న వారికి బ్రహ్మ ద్వారాను ఇతర దేవతల ద్వారాను మానవులు, రాక్షసులు పుట్టినట్లు తెలుస్తుంది. అంటే 2 బేస్ సంఖ్యలను కూడినప్పుడు ఒక సరి సంఖ్య వస్తుంది. సరి సంఖ్యలను ఒకదానికొకటి కూడినప్పుడు సరి సంఖ్యయే వస్తుంది. అంటే మానవులు కలిస్తే మనుష్య వర్గము అభివృద్ధి అవుతుంది. కానీ వాటి ముందు ఉండు సంఖ్యతో కూడి వర్గమూలములను ఆపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల మనుష్య సంఖ్యలు వరుస క్రమంలో కలుగుతాయి. ఉదాహరణకు ఇందులో ఏకాచమే అనగా 1, త్రిస్రచమే అనగా 3, పంచచమే అనగా 5, సప్తచమే అనగా 7, నవచమ అనగా 9, ఏకాదశిచమే అనగా 11. ఇలా 1, 2, 3, 5, 7, 9, 11 బేస్ సంఖ్యలు వస్తాయి. కానీ వాటి ముందు ఉండు సంఖ్యతో కూడితే వర్గమూలములను ఆపాదించినచో ఈ విధంగా వస్తాయి. ఏకాచమే అనగా 1, 1 + 0 1, 1కి వర్గమూలము 1. త్రిస్రచమే అనగా 3, 3 + 1 4, వర్గమూలము 2. పంచచమే అనగా 5, 5 + 3 + 1 9, 9కి వర్గమూలము 3. సప్తచమే
అనగా 7. 7 + 5 + 3 + 1 అంటే మనం వెనకల ఎంతవరకు చేసుకుంటూ వచ్చినామో ఇప్పుడు మనము కొత్త బేస్ సంఖ్యను దాన్ని కలుపుకుంటే వచ్చే మొత్తం ఎంత అంటే గనక ఈ విధంగా ఉంటుంది. 7 + 5 + 3 + 1 = 16. 16కు వర్గమూలము 4. ఆ ప్రకారముగా మనకు వరుసగా 25, 36, 49, 64, 81, 100, 121, 144, 169, 196, 225, 256, 289, 324, 361, 400 వస్తాయి. ఇవన్నీ వర్గములు. ఈ వర్గమూలములు వరుసగా 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కాబట్టి ఈ విధంగా వరుస సంఖ్యలు వస్తాయి. ఈ అనువాకంలోని గణిత జ్ఞానమును ఒక పరికించండి. ఒకసారి ఇచ్చిన వరుస చూడండి. 1, 3, 5, 7, 9, 11, 13 ఈ విధంగా 33 వరకు వరుసగా వస్తాయి. అన్ని బేస్ సంఖ్యలు. దీన్ని అంకశ్రేణి అంటారు. అంటే ఆంగ్లంలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అంటే ఒక అంకె లేక సంఖ్య నుండి పక్క అంకె లేక సంఖ్యకు మధ్యన ఉండే వ్యత్యాసము. అంటే ఇప్పుడు 1, 3 ఉంది, 3 - 1 2. అదేవిధంగా 5, 3 ఉంది, 5 - 3 2. అదేవిధంగా 7, 5 ఉంది, 7 - 5 = 2. అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కామన్ డిఫరెన్స్ అంటారు. కామన్ డిఫరెన్స్ మనకు తెలిసిందంటే గనక మనకు కావలసిన సంఖ్య ఏదైనా కూడా తెలుసుకోవచ్చు. దానికి ఒక సూత్రం అంటే ఫార్ములా ఉంది. అది ఏమిటంటే a + n - 1 × d. ఏ అంటే ఫస్ట్ టర్మ్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏది 1. n - 1 అంటే కనుక మనకి ఏ టర్మ్ కనుక్కోవాలనో అది n. సపోజ్ మనము 17వ టర్మ్ కనుక్కోవాలని అనుకుంటే 17 - 1 అంటే 16 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ 2. కాబట్టి a + 16 × 2, 16 2 32 + a1 33. కాబట్టి మనకు 33 వస్తుంది. మనకు 17th టర్మ్ కావాలని అనుకుందాము. ఫస్ట్ టర్మ్ అంటే 1 + n - 1 అంటే 16. ఇక d అంటే కామన్ డిఫరెన్స్ 2. ఇక్కడ 3 - 1 = 2 కదా. 5 - 3 2. కాబట్టి a + n - 1 × d 1 + 17 - 1 × 2, 1 + 16 × 2, 1 + 32 33. కాబట్టి మన 17th టర్మ్ ఏమైంది? 33 అవుతుంది. మరి మన 17వ పదము 33 అనే కదా మనము గమనించినది. 17వది 33 అవుతూ ఉంది. ఆ విధంగానే ఈ సూత్రం కూడా ఆ విషయాన్నే ధృవపరుస్తూ ఉంది. శ్రీపాద వల్లభస్వామి చరిత్రలో తెలిపిన ఈ విషయమును గమనించండి. 1 + 3 = 2 × 2 4, 3 + 5 = 8, 4 × 2 8, 5 + 7 = 12, 4 × 3, 7 + 9 16, 4 × 4. ఈ విధంగా 23 + 25 48, 4 × 12. ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కానీ దీన్ని డెరివేటివ్ సిరీస్ అని అన్వయించుకోవచ్చు. గోడల్, ఎస్చర్, బ్యాచ్, జీఈబీ అన్న పుస్తకంలో అంటే ఎటర్నల్ గోల్డెన్ బ్రైడ్ నమూనాలకు, ప్యాటర్న్స్, చిత్రలేఖమునకు, సంగీతమునకు మానవ మేధస్సులో గల సంబంధమును వివరించినాడు. దాని ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకొనుచున్న ఇటువంటి సిరీస్ పరంగా ఎలా మారుతుందో అటువంటి
నమూనాలు అంటే ప్యాటర్న్స్ వలన మానవ మేధస్సు ఏ విధముగా ద్విగుణీకృతం అవుతుందో చెప్పబడి ఉంది. ఇంతేకాదు మన లక్షణాలను నిరూపించగలిగే మానవ డిఎన్ఏకు సంబంధించి 33,000 మైటోచాండ్రియల్ బేస్ పెయిర్స్ను ఈ 1 నుండి 33 వరకు ప్రాతినిధ్యం వహిస్తుంది అని, 4 నుండి 48 క్రోమోజోమ్స్కు ప్రతినిధిత్వము వహించుతాయని అంటారు. మానవులకు 44 సాధారణ క్రోమోజోమ్స్, 2 సెక్స్ క్రోమోజోమ్స్. మానవ క్రోమోజోమ్స్ల సంఖ్యను 1923లో థియోఫిలస్ పెయింటర్ సూక్ష్మదర్శిని ద్వారా 24 జతలను లెక్కించినాడు. అంటే 48 క్రోమోజోములు 1956 వరకు అతన్ని ఇతర సైంటిస్టులు అనుసరించినారు. ఇండోనేషియాలో జన్మించిన సైటో జెనటిస్ట్ జోహీమ్ టిజియో ఈ సంఖ్యను 46గా తెలియజేసినాడు. నా సందేహం ఏమిటంటే ఈ పరిశోధన కేవలము ఎంచుటకు మాత్రమే సంబంధించినది కదా. ఒకవేళ నాటి మానవులలో ఆ విధముగా ఉండినవేమో. సందేహమునకు ఆధారం ఏమీ లేదు, ఎవరైనా సైంటిస్ట్ చెప్పవలసిందే. కానీ హోమిసైడ్ గ్రేట్ ఏప్స్లు అన్నింటికీ 48 క్రోమోజోమ్స్ ఉంటాయని సైన్స్ తెలుపుతూ ఉన్నది. కొంతమందికి మన పూర్వులకు ఇటువంటి డిఎన్ఏ వివరాలు ఎలా తెలియవచ్చు అని సందేహములు కలగవచ్చు. కానీ ఒక్కసారి మన చరిత్ర చదివితే తెలుస్తుంది. అగస్త్య, ద్రోణులు, కుంభసంభవులు అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకుంటూ ఉన్న టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఆనాడే కలిగినారు. గాంధారి పిండ విచ్ఛిత్తి జరిగిన తరువాత ఆ శకలములను వేరువేరు కుంభములలో నుంచి వేదవ్యాసుడు కౌరవ జననమునకు కారకుడైనాడు. అంతేకాదు ఎన్నో పురాణాలలో ఎందరో ఇటువంటి పుట్టుకలు కలిగినారని వివరించబడి ఉన్నాయి. మనం ఇంకా పరిశోధన చేస్తే మరిన్ని వివరాలు బయలుపడతాయి. దేవుని దయ వలన మనలోని విజ్ఞానులు మరికొందరు ఈ తీరులో పరిశోధనలు చేసి మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకువస్తారని ఆశిద్దాం. కణాద మహర్షి సిద్ధాంతం ఈ సమస్త సృష్టి అణు, పరమాణు, సూక్ష్మకణ స్వరూపముని వాటిలో కల సంఖ్యా భేదము అనుసరించి వివిధ ధాతువులు ఏర్పడతాయని వారు చెప్పుడు జరిగినది. శివతత్వము ఈ సృష్టిలోని పరమాణు స్వరూపము ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల స్థితి కంటేను అతీతమగు స్థితి. రుద్ర చమకములో ఈ 11వ అనువాకము సృష్టి పరమాణు రహస్యము. కణాద మహర్షి సిద్ధాంతము ఈ సమస్త సృష్టి అణు, పరమాణు, సూక్ష్మకణ స్వరూపమని వాటిలో గల సంఖ్యాభేదమును అనుసరించే వివిధ ధాతువులు ఏర్పడినాయని చెప్పుట జరిగినది. ఈ సృష్టిలోని పరమాణు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ స్థితి కన్నును అతీతమగు స్థితి ఒకటి ఉందని ఆయన తెలియపరిచినాడు. వేదములు అనంతము, అందరి విజ్ఞానము అపారము. శృంగేరి, కంచి, పూరి వంటి శంకరపీఠ మఠాధిపతులు అందరి పాఠములను మనకు తమ అనుగ్రహ భాషణముల ద్వారా తెలియపరపవలసి ఉంటుంది. అజ్ఞానాత్ విస్మృతిరేభ్రాంత్యా యన్యూనమధికం కృతం తత్సర్వం క్షమ్యతాం దేవ పరమేశ్వర నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఇందులో
నేను తెలియపరిచిన విషయం నాకు సాధ్యమైనంత వరకు అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో వివరించడం జరిగింది. ఎవరికైనా నేను చెప్పిన తీరు అర్థం కాకుండా ఉంటే నేను క్షంతవ్యుడను. నమస్తే.